పిల్లల్ని పెంచే స్తోమత లేనప్పుడు అసలు పిల్లల్ని కనకూడదు. ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని కనే ముందు వాళ్ళని అడిగి ఈ భూమి మీదకి తీసుకురారు కదా! నిజంగా అలాంటి మెకానిజం ఒకటి ఉంటే ఈ దరిద్రమైన ప్రపంచంలో పుట్టడానికి అసలు ఎవడు ఒప్పుకోడు. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. నేను అసలు దేని గురించి మాట్లాడుతున్నానో మీరు ఒకసారి క్లిప్ చూస్తే మీకు అర్థమవుతది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఈ కామర్స్ మీద నాకు 2 పర్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లల్ని కని పెంచే స్తోమత లేనప్పుడు అసలు నువ్వు పిల్లల్ని కనకూడదు. బేసిక్ థింగ్స్ లైక్ ఫుడ్, క్లోతింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేనప్పుడు అసలు నీకు పిల్లల్ని కనే రైటే లేదు. ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే నువ్వు పిల్లల్ని పుట్టించేశాక పెద్దవాళ్ళు చేసిన తప్పుకి అసలు పిల్లల్ని ఎందుకు పనిష్మెంట్ తీసుకోవాలి? ఇంట్లో పెద్దవాళ్ళు పట్టించుకోక, గవర్నమెంట్ పట్టించుకోక అసలు వాళ్ళు ఎక్కడికి పోతారు? గరికపాటి గారి కామెంట్స్లో లాజిక్ ఉంది కానీ హ్యూమన్ లాజిక్ మిస్ అవుతుంది. సో సొసైటీలో అందరూ ఈక్వల్ అంటారు, కానీ ఒకడు అన్నం తిని స్కూల్కి వస్తాడు, ఇంకోటి ఆకలితో స్కూల్కి వస్తాడు. అక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? నేనేమంటానంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఒకటే స్టార్ట్ లైన్ ఉండాలి అంటాను. ఆ స్టార్ట్ లైన్ ఇవ్వడం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఎట్ ఆల్ పేరెంట్స్ ఆ స్టార్ట్ లైన్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే జీవితాంతం ఆ పిల్లలు అనేవాళ్ళు వెనకబడిపోయి ఉండిపోతారు. అసలు పేరెంట్స్ ఫెయిల్యూర్కి పిల్లలు ఎందుకు ప్రైస్ పే చేయాలి? ఈ ఆదర్శం ఐడల్స్ చెప్పడానికి గరికపాటి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఈ ఆదర్శం పిల్లలకి అర్థం కావాలంటే వాళ్ళకి ఒక ఆధారం ఉండాలి కదా. అసలు నేనేమంటానంటే చదువు ప్రాణం లాంటిది అయితే అన్నం దేహం లాంటిది. అసలు దేహమే లేకపోతే ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు, కానీ బ్రతుకు గురించి మాట్లాడేటప్పుడు సానుభూతి, ఎంపతి చాలా ఇంపార్టెంట్ కదా. గరికపాటి గారు చదువుకునే పిల్లలు కోడిగుడ్డు ఎందుకు తింటే పడుకుంటారు అంటున్నారు, కానీ అసలు ఆకలితో ఉన్నవాడికి నిద్ర ఎలా పడుతుంది దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రివిలేజ్తో మాట్లాడతాం, ఏమీ లేనివాడు ఆకలితో ఏడుస్తాడు. పెంచే స్తోమత లేని పేరెంట్స్ని తిట్టండి, అస్సలు తప్పులేదు, కానీ వాళ్ళు బలైన చిన్నపిల్లల్ని చిన్న చూపు చూడకూడదు కదా. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాం కదని తిండి లేని పిల్లల్ని అవమానించడం కల్చర్ కాదు. ఈ రోజు తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ పెట్టే మిడ్ డే మీల్ అది డెఫినెట్గా అది వాడికి భిక్షం కాదు, అది వాడికి ఒక భవిష్యత్తు అవుతుంది. సో నా సమ్మరీ ఏంటంటే పేరెంట్స్ ఫెయిల్ అయిన చోటే సిస్టమ్ అనేది నిలబడి వాళ్ళకి ఒక గార్డియన్గా సపోర్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్, క్లోతింగ్, ఫుడ్డింగ్ గవర్నమెంట్ కాకపోతే ఇంకెవరు ఇస్తారు? ఇప్పుడు మనం వాళ్ళని పట్టించుకోకపోతే రేపు వాళ్ళే మనకు లెవెలిటీలో తయారవుతారు. ఐ మైట్ బి రైట్, ఐ మైట్ బి రాంగ్, కానీ నా థాట్ ప్రాసెస్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.